పల్నాడు జిల్లా కోటపకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీ హోంమంత్రి అనిత కోటపకొండ ఆలయాన్ని సందర్శించారు. త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతం అంటోన్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. పర్వదినం సందర్భంగా కోటపకొండ త్రికోటేశ్వర స్వామిని హోంమంత్రి అనిత దర్శనం చేసుకున్నారు. ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి మనతో మట్టడానికి హోంమంత్రి అనిత గారు ఉన్నారు. ఆమె మాట్లాడుతున్నాం. మేడం, ఏంటి ఈరోజు త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? భక్తులు చాలా మంది కూడా వచ్చినట్టున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం సైడ్ నుంచి? యాక్చువల్గా ఈరోజు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ తరఫున కూడా గౌరవ మంత్రి గారు గుట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు సమర్పించడం. ఈరోజు యాక్చువల్గా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి. ప్రజలు భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా వస్తున్నారు, దర్శనం చేసుకుని ప్రశాంతంగా వెళ్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు అందరూ కూడా తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు మన మీద, మన రాష్ట్రం మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సాయంత్రం ప్రభలు ఉంటాయి, ఇక్కడ ప్రభలు ఉంటాయి. అందుకే నేను చెప్తున్నానండి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంచుమించు ఒక 2000 మందిని పైగా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. దగ్గర కిందన కూడా ఇంచుమించు ఒక 1000 మెంబర్స్ వరకు డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ప్రభలు తీసుకొచ్చే వాళ్ళు కానీ తిరిగి తీసుకెళ్లేటప్పుడు కొన్ని పోలీస్ వారు ఇచ్చిన సూచనల్ని కొంచెం పాటిస్తూ వెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నా. దయచేసి డిపార్ట్మెంట్ వారికి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి కూడా సహకరించండి. సో ఇది మనం చూస్తూ మొత్తానికి కోటపకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం తన సుకృతంగా భావిస్తున్నానని చెప్పేసి, తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేసి, కానీ ఇంకా ప్రజలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు చేసి శాంతి భద్రతలు ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా హోంమంత్రి అనిత చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో నరసింహారావు, HM TV, కోటపకొండ.